బెస్ట్ ప్రైస్లో ఒక మంచి హౌస్ అయితే తీసుకొచ్చిన. మొత్తం 3 సెంట్స్ అయితే ఉంది. కేవలం 70 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒమేగా హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది. ఈ ప్రాపర్టీ గురించి డీటెయిలింగ్గా చెప్తా. ఫైనల్గా ఎంత వరకు వస్తుందో కూడా చెప్తా, ఏ ప్రైస్కి వస్తుందో కూడా చెప్తా. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేసండి. ఇక ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనం స్టార్ట్ చేసిన ఈ 30 days 30 ప్రాపర్టీస్ ఛాలెంజ్లో ఈ రోజు వచ్చేసి డే 29. ఈ ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్. మొత్తం ఈ ఇంటి సైజ్ వచ్చేసి 24x55. మొత్తం 3 సెంట్లలో అయితే ఉంటుంది. ఫ్రంట్లో 30 feet వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఈ బిల్డర్ వచ్చేసి ఫస్ట్ టైం కన్స్ట్రక్షన్ చేయించాడు. కానీ తన సొంత ఇల్లు ఎలా కన్స్ట్రక్షన్ చేయించుకుంటాడో అలా వర్త్ అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు. మొత్తం మంచి మెటీరియల్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు. పార్కింగ్లోకి ఎంట్రీ అవ్వగానే 13x8 సైజు గల పార్కింగ్ అయితే కనపడుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి 3 feet స్పేస్ అయితే వదిలారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ పక్కనే స్టెప్స్ అయితే పెట్టించారు. ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ పెట్టించారు. డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది. మెయిన్ డోర్కి వచ్చేసి సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించడం జరిగింది. సారీ అండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి 3 feet కాదు 4 feet అయితే స్పేస్ అయితే వదలడం జరిగింది. మనం ఇక్కడ హాల్లోకి ఎంట్రీ అవుతుండగానే మనకైతే రైట్ సైడ్ ఒక వాష్ బేసిన్ అయితే కనపడుతుంది సిట్అవుట్ ఏరియా దగ్గర. ఇక్కడే వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో కూడా పెట్టించారు. ఇక్కడ వాష్ బేసిన్ చూసుకుంటే చాలా లుక్ వైజ్ మాత్రం రిచ్ లుక్ అయితే కనపడుతుంది నాకు మాత్రం. మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్, కానీ నార్త్ ఫేస్కి ఇంకో డోర్ అయితే పెట్టించారు. మనం ఇప్పుడు లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. లివింగ్ ఏరియాలో పిఓపి చూసుకున్నట్టయితే డిజైన్ మాత్రం సింపుల్గా చాలా బాగుంది. అలాగే ఓపెన్ కిచెన్ అయితే ఉంటుంది. టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది. లివింగ్ ఏరియాలో వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో పెట్టించారు. దీనికి ఆనుకొని నార్త్ ఫేసింగ్ డోర్ కూడా ఉంటుంది. లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 14.6x17.3 అయితే ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారంగా అయితేనే ఉంటుంది. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు. సైడ్ డోర్కి కానీ అదే నార్త్ డోర్కి కానీ వెస్ట్ డోర్కి కానీ సేఫ్టీ గ్రిల్స్ పెట్టించారు. అండ్ విండోస్ కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించారు. కిచెన్లో చూసుకుంటే మనకు స్ట్రైట్గా అయితే ఒక పూజ గది అయితే కనపడుతుంది. ఈ కిచెన్లోనే అటాచ్డ్గా డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది. వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో కూడా పెట్టించారు. చుట్టూ సెల్ఫ్స్ అయితే ఉన్నాయి. సెల్ఫ్స్ అయితే తక్కువ అయితే ఉన్నాయి, మీడియం రేంజ్లో అయితే ఉన్నాయి. కబోర్డ్ చేయించుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఎవరైనా కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, తక్కువ ప్రైస్లో చేస్తాం. కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 13x10.6 అయితే ఉంటుంది. ఈ కిచెన్ సైడే మనకి అటాచ్డ్గా ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇక అది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. పిఓపి డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. అలాగే ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా ఉంటుంది. ఈ డోర్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించారు. సెల్ఫ్స్ కూడా ఉన్నాయి ఈ బెడ్రూమ్లో వచ్చేసి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ స్పేస్ వచ్చేసి 2.6 feet అయితే వదలడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంది. బోర్ కూడా ఉందండి. మనం చూసుకున్నట్టయితే మొత్తం చుట్టూ హౌసెస్ అయితే కనపడతాయి. ప్రజెంట్ డెవలప్మెంట్ అవుతున్న ఏరియాస్లో ఇదొకటి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో మనం చూసుకున్నట్టయితే వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. మీరు కూడా మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే మన సర్వీసెస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తాం, పెయింటింగ్ వర్క్ చేస్తాం, లాస్ట్లో వచ్చేసి కబోర్డ్స్ కూడా చేస్తామండి. అవి కూడా తక్కువ ప్రైస్లో అయితే చేస్తాం. ఒక్కసారి మన దగ్గర కొటేషన్ అయితే తీసుకోండి, నచ్చిందంటేనే వర్క్ చేయించండి. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయంటే ప్రీవియస్ చేసిన వర్క్స్ కూడా చూపిస్తాం. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x9 అయితే ఉంటుంది. బెడ్రూమ్లో ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 3.6x5.6 అయితే ఉంటుంది. మనం ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే కనపడుతుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11x12.6 అయితే ఉంటుంది. ఇక్కడ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. 2 బెడ్రూమ్స్ కూడా 3D ప్రింటెడ్ డోర్స్ అయితే పెట్టించారు. వెంటిలేషన్ కోసం 2 యూపీవీసీ స్లైడ్ విండోస్ అయితే పెట్టించారు. సెల్ఫ్స్ కూడా ఉన్నాయండి. పిఓపి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 4x6 అయితే ఉంటుంది. ఇక ఇంటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. మీకైతే త్వరగా అయితే ప్రాపర్టీస్ గురించి అప్డేట్స్ వస్తుంటాయి. ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 24x55. మొత్తం 3 సెంట్లలో 1320 స్క్వేర్ ఫీట్స్లలో 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుంది ఈ ఇల్లు. ఈ ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్. ఫ్రంట్లో 30 feet వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి ఒమేగా హాస్పిటల్ ఆపోజిట్ లైన్, కర్నూలు అండి. ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు అప్రూవల్ అన్నీ ఉన్నాయి. అలాగే ఈ ఇంటికి అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 70 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఫైనల్ ప్రైస్ వచ్చేసి నెట్ క్యాష్ అయితే 65 lakhsకి ఇస్తారు, లేదా లోన్ అయితే 67 lakhsకి అయితే ఇస్తారండి. ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ కావాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, తక్కువ ప్రైస్లో చేస్తాం.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.